నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిని గంజాయి రహిత ప్రాంతంగా చేయటమే లక్ష్యం, డీఎస్పీ జనార్దన్ రావు. చిత్రకారుడు వెంకటకృష్ణకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఘన సన్మానం. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయండి, సిఐటియు నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు. పలు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్, సెల్ ఫోన్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లతో షుగర్ వ్యాధికి దూరం, డాక్టర్ శారద. తెనాలి ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. చిన్నరావూరు, తోట తదితర ప్రాంతాల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజాము నుండి పోలీస్ సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జనార్దన్ రావు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సిఐ రాములు నాయక్, టౌన్ సిఐ సాంబశివరావు నేతృత్వంలో భారీగా మోహరించిన పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల్ని విచారించి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంకల్ప కార్యక్రమంలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడం, రౌడీ షీటర్ల కదలికలు, అనుమానిత వాహనాలపై నిఘా కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేరళలో 43 బైక్లు, 4 ఆటోలు పట్టుకోవడం జరిగిందని అన్నారు. పట్టణంలో రౌడీ షీటర్లపై నిఘా పెంచినట్లు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను నివారించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తెనాలి ప్రాంతాన్ని గంజాయి రహిత ప్రాంతంగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, దొంగతనాలపై నిఘా పెంచినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పట్టణంలోని అన్ని స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభావాల గురించి, డ్రగ్స్ సేవిస్తున్న తల్లిదండ్రుల ప్రేమతో ఉపాధ్యాయుల మహమ్మారిని ప్రారంభిస్తాను. సమిష్టి కృషితో ఈరోజు తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రావూరు తోటలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసాంఘిక శక్తులు ఏవైనా ఉంటే, అంటే గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించి కానీ, థెఫ్ట్ ప్రాపర్టీలకు సంబంధించి కానీ, నేరస్తులు కానీ, రౌడీలు, సస్పెక్ట్లు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటున్నారా లేదా అనేది ఇంటింటికి చెక్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ భాగంగా 43 మోటార్ సైకిళ్ళు, 6 ఆటోలు,
సీజ్ చేయడం జరిగింది. ఇదే తెనాలిలో ఈ గంజాయి నిర్మూలన కోసం మా జిల్లా ఎస్పీ గారు వకుల్ జందార్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టారు. దీని గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఈ ప్రోగ్రాం మేము 2 విధాలుగా ఉపయోగపడుతుందని, లోకల్లో వార్డు వైజ్ ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ప్రజల చేతే ఈ వార్డులో గంజాయి లేదు అని మేము ప్రూవ్ చేయడానికి ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నారు రౌడీ షీటర్లు, వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచాము. వాళ్ళు కూడా మంచి నడవడికతోనే ఉన్నారు. ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు అసలు ఒక యాంగిల్లో పనిచేస్తూ ఉంటే ఇంకొక ఇష్యూ రైజ్ అవుతూనే ఉంటాయి. అన్నిటినీ కూడా సాల్వ్ చేస్తూనే ఉన్నాం. తెనాలిలో అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మేము ప్రోగ్రెసివ్గానే ఉన్నాం. అన్నిటికీ మేము చేస్తాం. దొంగతనాల్లో కూడా ప్రోగ్రెస్ ఉంది. అది 2 రోజుల్లో మీకు తెలియపరుస్తాం. జనార్దన్ రావు గారు మా డిఎస్పీ గారు రావడం జరిగింది. ఆయన నాయకత్వంలో లీడర్షిప్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలో గతంలో 3 టౌన్ లిమిట్స్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా ఇలాగే భారీ సంఖ్యలో డాక్యుమెంట్స్ లేనటువంటివి, నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దానిలో మొన్న కాలేజీ విద్యార్థులతో కూడా డిఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. అలాగే పబ్లిక్తో డైరెక్ట్గా మాట్లాడమని చెప్పేసి ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఈ మాట్లాడమే కాకుండా మీతో ఎలాంటి ప్రతిజ్ఞ చేయించాలి, గాంజాయి ఎలా చేయమని, మా ఏరియాలోకి గాంజాయిని అనుమతించమని, అలాగే గంజాయిని తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి పోలీస్ ఆఫీసర్స్కి రహస్యంగా ఇన్ఫర్మేషన్ ఇస్తామని, గంజాయి రహిత ప్రాంతంగా మనం ఉండే ఏరియాని మార్చుకుంటామని చెప్పేసి ఒక ప్రతిజ్ఞను కూడా రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు, పట్నం అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు తదితరులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన దేశాన్ని పరిపాలించదగిన సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని, అన్ని వర్గాల ప్రజలు దృష్టిలో ఉంచుకొని నాడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగించిందని, దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెనగొండ శివకుమార్, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, షేక్ నాగూర్, కె కోటేశ్వరరావు, కార్తీక్ పులేరాం, సుబ్బారావు, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే ఆవిర్భావ దినోత్సవం 1885 డిసెంబర్ 28వ తారీఖు నాడు, ఆ రోజు బాంబేలో ఒక హోటల్లో లైక్ మైండెడ్ పీపుల్, కొంచెం స్వాతంత్ర్యం భారతదేశం గురించి పాటించుకునే వాళ్ళు, అందులో W.O. హ్యూమ్స్ అని ఆయన అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగి ఆయన ప్రథమ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ అనేది ఆవిర్భవించింది. అప్పుడు దాని ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యొక్క పౌరుల్ని, మన పౌరుల్ని పౌరుల్లాగా చూడకుండా బానిసల్లాగా, జంతువుల్లాగా చూస్తుంటే దాని నుంచి విముక్తి కలిగించడం కోసం పుట్టినటువంటి పార్టీ, ఒక సిద్ధాంతపరంగా పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత మహాత్మా గాంధీ గారు రావటము, జవహర్లాల్ నెహ్రూ గారు రావటం, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంతకుముందు మోతీలాల్ ఉండగానే మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, అలా పటేల్ రావడంతో దాని యొక్క పార్టీ ఉధృతం పెరిగిపోయి అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. ఆ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదట 1947 ఆగస్టు 15 నుంచి కూడా చాలా కాలం, అంటే 1977 వరకు ఎదురు లేకుండా పరిపాలిస్తూ వచ్చింది. పుడుక్కు చూసుకున్నా కానీ ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, అటు రాష్ట్రంలోనైనా, ఇక్కడ దేశంలోనైనా.
అన్నీ మిగతా కాంగ్రెస్గా స్వాతంత్ర యోధులు కాంగ్రెస్ల పేర్లు తీసేసి అన్నీ మోడీ గారి పేర్లు పెట్టాలని చూస్తున్నారు. ఇది గమనించండి. ప్రజలు ఎంత తొందరగా మేల్కొంటే ప్రజలకు అంత ఉపయోగం. దానికి కష్టమైన నష్టమైన సారథ్యం వహిస్తానికి మేము కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి మనం చేసుకుంటూ ఇంకొకసారి 141 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణంతో సూర్య శిల్పశాలకు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు రాబోతోందని సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఆటోనగర్లోని సూర్య శిల్పశాలలో పూర్తి స్థాయిలో ఐరన్ స్క్రాప్తో సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో నూతనంగా తయారు చేసిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ఆదివారం ఆయన సతీమణితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఎవరూ చేయని విగ్రహాలు చేయాలనే ఉద్దేశంతో రకరకాల మెటీరియల్తో విగ్రహాలు తయారు చేస్తున్నామని తెలిపారు. 20 టన్నుల బరువుతో 21 అడుగుల ఎత్తు 18 అడుగుల వెడల్పుతో ఐరన్ స్క్రాప్ మెటీరియల్తో 6 నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు చెప్పారు. విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొదటిగా ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని ఐరన్ స్క్రాప్తో తయారు చేశామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలన్న సంకల్పంతో వంశపారంపర్యంగా వస్తున్న విగ్రహాల తయారీ రంగంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన మోడీ విగ్రహంతో మాకు మంచి పేరు గుర్తింపు తెచ్చిపెట్టిందని, అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ కార్యాలయం నుంచి నేరుగా మాకు మంచి ప్రశంసలు వచ్చాయని గుర్తు చేశారు. శిల్పశాల నిర్వహణ జీవితం వడ్డించిన విస్తరి కాదు, ఎన్నో ఆర్థిక నష్టాలు కష్టాలను అధిగమించి ఈ స్థాయికి ఎదిగామని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు ఎన్నో కష్టాలతో కలిసి నడిచిన నా సతీమణికి గుర్తుండిపోయే విధంగా ఈరోజు ఆమె చేతుల మీదుగా ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. సూర్య శిల్పకళ స్థాపించి అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి ఎదిగామని తెలిపారు. సూర్య శిల్పశాల ఎదుగుదలలో తమ 2 కుమారుల కృషి ఎంతో ఉందని అన్నారు. తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శిల్పశాలలో పనిచేసే కార్మికులకు నూతన వస్త్రాలను ఇచ్చి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆయన కుమారులు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇరవై టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తయారు చేసాం. వాటిని మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఈ రోజున ఆవిష్కరిస్తున్నాం. నా ధ్యేయం కాటూరి ఆర్ట్ గ్యాలరీ అంటే భారతదేశంలోనే ఒక గుర్తింపు ఉన్న ఆర్ట్ గ్యాలరీ కావాలనేదే మా ఆలోచన. నిరంతరం ఆ ప్రయత్నంలో నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఆ ప్రయత్నంలో భాగమే మరి ఇంకెవరో ఇంతకుముందు చేసి ఉండకూడదు, చేయాలని ప్రయత్నం చేయకూడదు. అలాంటి కళాఖండాలు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో తయారు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తయారు చేశాం. దీన్ని 6 నెలలు మా వెల్డర్స్, మా వర్కర్స్ కానీ, మా టెక్నీషియన్స్ కానీ దాదాపు 6 నెలలు మరి ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని మీరు చూశారు, మరి మీ కళ్ళ ముందే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తమే కాదు, భారతదేశం అంతా ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహం వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా మాకు ప్రత్యేకించి భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని, మరి మా ద్వారా ఈ ప్రాంతానికి కూడా ఇలాంటి కళాకారులు తెనాల్లో ఉన్నారు, ఇలాంటి గొప్ప కళాకారులనే గుర్తింపును కూడా ఈ కళాఖండం మాకు గుర్తింపు తీసుకొచ్చింది అనుకుంటున్నాం. ఇలాంటి ముందు ఇది ఫస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా నా మదిలో ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. ఇంకా గొప్ప కళాఖండాలు చేయాలి. ఇంకెవరో ఇలాంటి చేయకూడదు, చేయాలని ప్రయత్నం కూడా చేయకూడదు అనేది నా ఆశయం. సుమారు ఇప్పటికే 200 విగ్రహాలు దాదాపు మన దేశం సంబంధించిన దేశ నాయకులు కానీ, మన రాష్ట్రానికి తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల విగ్రహాలన్నింటినీ మనం ఈ గ్యాలరీలో చూడవచ్చు. వీటితో పాటు ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ మెటీరియల్స్తో ఎన్నో వర్క్స్ని, అరౌండ్ 200 వర్క్స్ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ ఫ్రీ గ్యాలరీగానే ఉంది. సో ఇంకా ఈ గ్యాలరీని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలి, ఇంకా స్పెషల్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 20 టన్స్ ఆఫ్ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసి 21 ఫీట్ హైట్, అలాగే 6 months కష్టపడి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని తయారు చేశాము. ఛత్రపతి శివాజీ ఓన్లీ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసే ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మీరు చూస్తే దీనిలో ఆ డీటెయిలింగ్ ఓన్లీ ఐరన్ స్క్రాప్లో ఇటువంటి డీటెయిల్స్ తీసుకురావచ్చా అన్న
భావన కలిగించే విధంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాము. ఫేస్ కానీ, ఆ డ్రాపరీ కానీ, డ్రాపరీ మీద డిజైన్స్ కానీ, 6 పలకల మండపం తయారు చేసాము. ఆ మండపంలో ఉన్న ప్రతి పిల్లర్ కానీ అటువంటివన్నీ ప్రత్యేకమైన కేర్ తీసుకొని అరౌండ్ 6 months టైం తీసుకొని ఈ విగ్రహాన్ని తయారు చేసాం. ఈ విగ్రహం పర్మనెంట్గా ఈ గ్యాలరీ డిస్ప్లే ఉంటుంది. అందరూ ఈ విగ్రహాన్ని చూడాలని. కొత్తలో కేవలం ఫైబరు, బ్రాంజు, సిమెంట్ విగ్రహాలే తయారు చేసేవాళ్ళు. అక్కడి నుంచి కొత్తగా వెరైటీగా ఏదైనా తయారు చేసి మన శిల్పశాలకి, తెనాలికి, భారతదేశానికి గుర్తింపు రావాలనే కృషితో మా గురువు గారు కాటూరి వెంకటేశ్వరరావు గారు ఒక్కొక్కటి ఐరన్ స్క్రాప్, స్టీల్ వర్క్స్, ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒకటి రకమైన కొత్త విగ్రహాలు తయారు చేయాలని చెప్పి కొత్తగా విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టారు సార్. అప్పటి నుంచి మాకు అంతర్జాతీయ స్థాయిలో మా శిల్పశాల గుర్తింపు వచ్చింది. మేము చేసిన విగ్రహాలు మన భారతదేశంలోనే కాకుండా దుబాయ్, మలేషియా, హాంకాంగ్, సింగపూర్ వీటన్ని చోట్ల కూడా ఎగ్జిబిట్ అయ్యి ఉన్నాయి. ఇంత శిల్పశాలలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి ఎప్పటికీ మా గురువుగారు కాటూరి వెంకటేశ్వరరావు గారికి నేను పలు చోరీ కేసుల్లో నిందితుడైన గుంటూరు పరమాయకుంటకు చెందిన సయ్యద్ కాజాను శనివారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. నిందితుడు తెనాలి ప్రాంత గుంటూరు తాడేపల్లి పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ముద్దాయి సయ్యద్ కాజా చెడు వ్యసనాలకు అలవాటు పడి తక్కువ సమయంలో కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో పలు నేరాలకు పాల్పడుతున్నట్లు ఆయన చెప్పారు. తెనాలి 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి మల్లికార్జునరావు, ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి నిందితుడిని వైకుంఠపురం సమీపంలో అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుని వద్ద నుండి 5 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్లను, పలు ఆటోలు, ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు ఆయన తెలిపారు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న సయ్యద్ కాజాను అరెస్ట్ చేసిన డీఎస్పీ జనార్దన్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆదిబాబు, రమేష్ నాయక్, వసంతరావు నాయక్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. సయ్యద్ కాజా సన్ ఆఫ్ కరీముల్లా 30 years, ముస్లిం, పరమాయికుంట, కాకాన్ రోడ్, గుంటూరు టౌన్ అనే అతన్ని మనం ప్రాపర్టీ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మనకి తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఆటో థెఫ్ట్ అయినట్టు ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ 266/25 రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో సయ్యద్ కాజా అనే అతని దగ్గర ఈ మా దగ్గర థెఫ్ట్ అయిన ఆటోని రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసినప్పుడు ఇతని దగ్గర మరొక ఆటోని కూడా రికవరీ చేయడం జరిగింది. ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ ఆటోని దొంగతనం చేశాడు. ఇతను ఉండేది కూడా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లోనే. అంతేకాకుండా మరొక 2 మోటార్ సైకిల్స్ పెదకాకాని పోలీస్ స్టేషను, అలాగే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో 2 మోటార్ సైకిల్స్ దొంగతనం చేసినట్టు కూడా ఈయన దగ్గర కన్ఫెషన్ చెప్పడం జరిగింది. ఈయన దాని మీద ఆ 2 మోటార్ సైకిల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 5 houses థెఫ్ట్ అటెంప్ట్ జరిగింది నైట్ పూట. అందులో ఒక ఇంట్లో ఒక మొబైల్ ఫోన్ థెఫ్ట్ చేశాడు. అది తెనాలి 3 టౌన్ పిఎస్ లిమిట్స్లో 295/25 అని చెప్పి ఒక క్రైమ్ రిజిస్టర్ చేశారు. మిగతా 4 houses అక్కడ ప్రాపర్టీ ఏం పోలేదు, బట్ అటెంప్ట్ జరిగింది అంతే. ఈ మొబైల్ థెఫ్ట్ అయిన దానికి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఆ 5 houses కూడా ఇతనే థెఫ్ట్ అటెంప్ట్ చేసినట్టు, ఆ మొబైల్ ఫోన్ ఇతనే తీసుకెళ్ళినట్టు అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. దాని మీద ఆ మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేశాము. టోటల్గా ఇతన్ని 4 కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది. 2 ఆటోలు, 2 బైక్స్, అలాగే ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఇతని బ్యాక్ హిస్టరీ ఏంటంటే ఇతని మీద 4 కేసెస్ ఎర్లియర్ ఒక 4 కేసెస్ ఇతను థెఫ్ట్ కేసుల్లో ముద్దాయి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో. పెదకాకాని పిఎస్లో కూడా ఒక కేసు ఉంది. అతను రీసెంట్గా జైలు నుండి బయటకు వచ్చాడు. లోక్ అదాలత్లో ఉన్న కేసులు కాంప్రమైజ్ అయ్యి రీసెంట్గా బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే పనిగా దొంగతనాలు చేస్తూ ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను నేటివ్ ఆఫ్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్ పెదకాకాని. ఈ సందర్భంగా ఇతన్ని రిమాండ్ కోసం అని చెప్పేసి గౌరవ కోర్టు వారి దగ్గర ఇప్పుడు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం. రిమాండ్ ఇవ్వటం జరుగుతుంది. తదుపరి ఇతన్ని పీటీ వారెంట్ మీద తెనాలి 3 టౌన్ వాళ్ళు, తెనాలి
3 టౌన్ ఓల్డ్ గుంటూరు పెదకాకాని పోలీస్ స్టేషన్ వాళ్ళు పీటీ వారెంట్ తీసుకుని ప్రొడ్యూస్ చేసుకుంటారు వాళ్ళ కేసుల్లో కూడా. ఈ పత్రికా ప్రకటన ఈ దొంగతనం కేసు వరకు ఇంతవరకు యాక్చువల్గా ఈ కేసులో మా ఎస్ఐ విజయ్ కానివ్వండి, కానిస్టేబుల్ నాయక్ వీళ్ళు నైట్ ఒక 3-4 నైట్స్ హార్డ్ వర్క్ చేసి అఫెండర్ని పట్టుకోవడానికి, కాజా నేతను పట్టుకోవడానికి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడో నైట్ హార్డ్ అవర్స్లో తిరిగి బాగా కష్టపడి ఈ వెహికల్స్ అన్ని ట్రేస్ అవుట్ చేయటం, అఫెండర్ని ట్రేస్ అవుట్ చేయటం, ఫస్ట్ ట్రాక్ చేయటం ఇవన్నీ జరిగింది. వాళ్ళని డిఎస్పీ గారు అభినందించినట్టు చెప్పమన్నారు. ఈ వర్కౌట్ మొత్తం కూడా డిఎస్పీ గారు లీడర్షిప్లో జరిగింది. ఈ నెల 31వ తేదీ నుండి జరుగుతున్న సిఐటియు ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు డివిజన్ కమిటీ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు కోరారు. మహాసభల నిర్వహణలో భాగంగా పలువురు కార్మికులతో కలిసి స్థానిక చిన్నరావూరు తోట తదితర ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారస్తుల నుండి మహాసభలకు చందాలు వసూలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నం మహానగరంలో సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజా సమస్యలపై ముఖ్యంగా ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. వ్యాపారస్తులు, ప్రజలు తమ వంతు సహకారం అందించి మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు, కర్షకులు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉన్నం సుధాకర్, వై అంజీ, ఎన్ పెంచలయ్య, రాధ, ప్రసన్న, రాజేశ్వరి, దివ్య, ఆదిలక్ష్మి, నాగలక్ష్మి, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నం మహానగరంలో జరుగుతామని, ఈ మహాసభ సందర్భంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వారు అన్ని వర్గాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున ఇండియా వేదికగా చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చల సందర్భంగా ప్రజలకు ఇప్పటి వరకు జరిగిన పరిష్కారం ఏంటి, ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఏంటి, వీటి మీద సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు యొక్క కర్తవ్యాన్ని రూపొందించుకోవడానికి విశాఖపట్నం మహానగరం వేదిక అయింది. ఈ వేదిక సందర్భంగా ప్రజలు, కార్మికుల్ని, అన్ని వర్గాల్ని పెద్ద ఎత్తున ఆడ కదిలే పరిస్థితి ఉంది. ఆ సందర్భంగా తెనాలి పట్టణంలో 14వ వార్డు చిన్నవారి తోటలో దాన్ని ఉద్దేశించి ప్రజలందరూ తెలియపరుస్తూ వాళ్ళందరి దగ్గర నుంచి మహాసభ విజయవంతం అవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కోరతమైంది. ఇక్కడ ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఆర్థిక సహకారాన్ని అందజేశారు. వాళ్ళకి మున్సిపల్ కార్మిక సంఘం సిఐటియు తరఫున ధన్యవాదాలు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చని శారదా సర్వీసెస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద అన్నారు. ప్రతి నెల 4వ ఆదివారం స్థానిక బుర్రిపాలెం రోడ్లో గల శారదా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే షుగర్ వ్యాధి మెడికల్ క్యాంపును ఆదివారం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన 250 మంది రోగులకు డాక్టర్ శారద వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే మితాహారం తీసుకోవడంతో పాటు బజార్లో దొరికే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతిరోజు నడకతో పాటు వ్యాయామం చేయాలని సూచించారు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవటం వలన మందులు అవసరం లేకుండా ఉండవచ్చని తెలిపారు. వైద్య పరీక్షలకు విచ్చేసిన రోగులకు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా బుర్రిపాలెంలో ఆఖరి ఆదివారంలో మనం ఎన్సిడిఎస్ క్యాంపు ప్రత్యేకించి షుగర్ రోగులకి అలాగే థైరాయిడ్ వారికి చూడటం జరుగుతుంది. ఎప్పుడు చెప్పేదేనండి, డైట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద టైప్ 2 డయాబెటీస్ అంటే షుగర్లో 2 రకాలు ఉంటాయి. టైప్ 2 అనేది మన జీవన విధానాన్ని బట్టి వచ్చే రోగము. దాన్ని తగ్గించుకోవటానికి ముందు మనం మారాలి. అలా మనం చేసేది మనం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ల దగ్గర మందులతో మారుతుంది అనే దానికి చాలా కష్టం. అంటే మీకు షుగర్ లెవెల్స్ అయితే తగ్గుతాయి. అంటే మన పరగడుపుని తీసుకున్నది కానీ లేదు 2 గంటల ఆహారం తిన్నాక కానీ ఆ లెక్కలు చూసి ఆనందపడుతూ ఉంటారు పేషెంట్స్. నా కంట్రోల్ అయిందని. కానీ మిగతా అవయవాలు ఏం చేస్తున్నాయి అనేది అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మీకు షుగర్ కంట్రోల్లో ఉన్నా సరే మిగతా అవయవాల పనితీరు దెబ్బతిని ఆ రకంగా వచ్చే బాధతోటి వీళ్ళు కుదేలవటం జరుగుతుంది. దీన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. అంటే మనిషి ప్రతి కణము కూడా బాగుండాలి. కొన్ని బాగుండి కొన్ని బాగుండకపోయినా కానీ మనకి రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకించి ఈ క్యాంప్లో ఏంటి మనం చేస్తున్నాం అని అంటే
ఆహారాన్ని మరీ ముఖ్యంగా వాళ్ళకి ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, మ్యాక్రో న్యూట్రియంట్స్తో పాటు మైక్రో ఎంత తీసుకోవాలనే చెప్పడమే కాకుండా వ్యాయామాలకి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ ప్లేస్లో కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు రిక్రియేట్ అవటానికి బాల్ తోటి గేమ్స్ కానీ ఇలాగా వాళ్ళ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ కూడా మేము చూడటం జరుగుతుంది. ప్రముఖ చిత్రకారుడు ఫణిదెపు వెంకటకృష్ణను మానవతా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు కొలసాని రామచంద్ ఆదివారం ఘనంగా సన్మానించారు. స్థానిక ఏఎస్ఎన్ కళాశాల లైబ్రరీ హాల్లో నిర్వహించిన డిసెంబర్ నెల తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ఫణిదెపు వెంకటకృష్ణను సన్మానించారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ సభ్యులు మాట్లాడుతూ 30కి పైగా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు చేసి చిత్రలేఖనంలో ఎన్నో ఆవిష్కరణలు, వినూత్న ప్రయోగాలు చేస్తూ పెద్దరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న శ్రీ వెంకటకృష్ణ తన ప్రతిభ ద్వారా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. సన్మాన గ్రహీత వెంకటకృష్ణ మాట్లాడుతూ మానవతా సంస్థ తనను సత్కరించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఈ ఉత్సాహంతో తన విభాగంలో ఇంకా ఎంతో కృషి చేస్తానని తెలిపారు. మానవతా చైర్మన్ శ్రీ కొలసాని రామచంద్ మాట్లాడుతూ సమాజ ఉపయోగం కోసం పాటుపడుతున్న వ్యక్తులను గుర్తించి సన్మానించడం మానవత నిరంతరంగా చేస్తోందని, మానవతా సంస్థ ఆత్మీయ కల్పనకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. జొన్నాదుల నరసింహారావు మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు. ఆచార్య కృపాచారి మాట్లాడుతూ మానవత్వాన్ని ప్రోత్సహిస్తున్న, ఆచరిస్తున్న మానవతా సభ్యులందరూ అభినందనీయులని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీ పి వాసు, సెక్రటరీ శ్రీ పి వెంకట, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి, ట్రెజరర్ శ్రీ ఎస్వి శర్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీ మొవ్వా సత్యనారాయణ, శ్రీ వెంపటి సత్యనారాయణ, శ్రీ చిట్టినేని సాంబశివరావు, శ్రీ ఆలపాటి వెంకటరామయ్య, శ్రీ ఈఎల్వి అప్పారావు, శ్రీ యు సూర్యనారాయణ, శ్రీ పి మల్లికార్జునరావు, శ్రీ ఆర్ భుజంగరావు, శ్రీ మల్లాది అర్జున, శ్రీ కె నాగేశ్వరరావు, శ్రీమతి పి శోభరాణి, శ్రీమతి వై రోహిణి, శ్రీమతి పి శివరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. తెనాలి మానవతా సంస్థ డిసెంబర్ నెల సర్వసభ సమావేశం ఈరోజు ఏఎస్ఎన్ కాలేజీ లైబ్రరీ హాల్లో జరపడం జరిగింది. ఈ సందర్భంగా తన జీవితంలో గత 45 ఏళ్ళ నుంచి చాలా ఫ్యాషన్గా చదువు పట్ల తను ఎంచుకున్న, శ్రద్ధ చూపిన డ్రాయింగ్ ఫీల్డ్ పట్ల ఎంతో ఉన్నత స్థానాలకు చేరిన ఫణిదెల వెంకటకృష్ణ గారిని మానవత ఈరోజు సన్మానించడం జరిగింది. ప్రత్యేకంగా ఇలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ని మనము గుర్తించడం ద్వారా సమాజానికి అండ్ యువతకి ఒక స్ఫూర్తిని ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో మానవత ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మానవత తరపున ఫణిదెల వెంకటకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారు 30 పైగా డిగ్రీలు, పీజీలు పూర్తి చేయడంతో పాటు తను ఎంతో ఇష్టపడిన డ్రాయింగ్ ఫీల్డ్లో అత్యున్నత స్థాయికి ఎదగటం, పిహెచ్డీ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంకా కృషి సల్పటం, ఎంతోమంది విద్యార్థులకు ఆయన డ్రాయింగ్ కోచింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ పాస్ చేయించడం, వాళ్ళ ఫీల్డ్స్లో చాలా రాణించడం అనేది సంతోషదగ్గ విషయం. ఈ సందర్భంగా మానవత తరపున ఆయనకు మళ్ళీ అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు మానవత చేస్తూ ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రిన్సిపల్ గారు, రామచంద్ గారు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజర్స్కి వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. నేను కార్టూనిస్ట్గా, ఆర్టిస్ట్గా ఆర్ట్లో ఒక డిఫరెంట్ వేలో అక్షరాలతో బొమ్మలు వేస్తూ, ఆకుల మీద బొమ్మలు కట్ చేస్తూ ఒక గుర్తింపు పొందినట్టుగా నన్ను వారు గుర్తించి ఈరోజు ఈ సన్మానం చేయటం, ప్లస్ నేను నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. అలాగే నేను చదువుకున్నాను. రెగ్యులర్ కోర్సులు కాకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువు తర్వాత, కాలేజీ చదువు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా చదువుతూ ఉండి సుమారుగా 35-36 డిగ్రీలు చేశాను. పీజీలు, డిగ్రీలు, పీజీ డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సులు అవి చేశాను. చదువు అంటే నాకు ఇంట్రెస్ట్, దానివల్ల ఇలా చేయడం జరిగింది. చదువు అనేది కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉన్న పొందాలి. ఒక దాంట్లో జాబ్ చేస్తున్నా కూడా మనకి వేరే కోర్సులు అంటే వేరే వ్యాపకాలు ఉంటాయి. వాటికి సంబంధించింది ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే మనం చదవాలి. అట్లాగే దానికి ఏముండయి అనేది తెలుసుకొని డిప్లొమాలు కానీ, పీజీలు కానీ, సర్టిఫికేట్ కోర్సులు కానీ చేయటం వల్ల మనం ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులు అవుతాము. అదే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ నేర్చుకున్న దాన్ని 10 మంది విద్యార్థులకు నేర్పించవచ్చు. వారి జీవితంలో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక కెరీర్ గైడెన్స్ లాగా మనం కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. ఆ రకంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను చదవటం అవుతుంది.
డ్రాయింగ్లో సార్ చెప్పినట్టుగా నాకు పిహెచ్డి చేయాలన్న కోరిక, తప్పకుండా చేస్తాను. ప్రజెంట్ పీజీ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ ఆ పైరు పిహెచ్డి చేస్తాను. శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 17వ వార్షిక అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆదివారం ముగిసినట్లు నిర్వాహకులు గురుస్వామి జొన్నాదుల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సుల్తానాబాద్లో గురుస్వామి జొన్నాదుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం మహా అద్భుతంగా జరిగింది. పలువురు భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది అయ్యప్ప భక్తుల కోసం వార్షిక అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంతో మంది సహృదయంతో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో జొన్నాదుల శివమణికంఠ, జొన్నాదుల సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ గ్రాస్పెల్ అసోసియేషన్ డిసెంబర్ నెల సమావేశం స్థానిక ఇస్లాంపేటలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు బ్రదర్ ఆనంద్ అన్న తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్స్ కుటుంబ సభ్యులకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బ్రదర్ ఆనంద్ అన్న మాట్లాడుతూ ఈ సమావేశంలో పాస్టర్ల సంక్షేమం, ప్రయాణాలు, భద్రత, దేశ రక్షణ, ప్రపంచ శాంతి, సమాధానం కొరకు ప్రత్యేక ప్రార్థన నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అవసరమైన పాస్టర్స్ కుటుంబాలకు అసోసియేషన్ ఆధ్వర్యంలో బియ్యం బస్తాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పాస్టర్లకు వారి ఖాతాల్లో గౌరవ వేతనం జమ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రతి నెల పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పి రత్నకుమారి, పాల్ రాజశేఖర్, చార్లెస్ విన్నీ, ఇజ్రాయెల్, ప్రశాంత్ బాబు, జయకుమారి, నాతాను, గ్రేస్, ఆరాధ్య, అయాన్ షా, శ్రీవల్లి, నిర్మల, అలేఖ్య, అమూల్య, పలువురు పాస్టర్లు, దైవ సేవకులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక వందనాలండి. క్రిస్మస్ అయిపోయింది, ఇక 2026 నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. అడ్వాన్స్ నూతన సంవత్సర 2000 శుభాకాంక్షలు. మరి క్రిస్మస్ రోజు జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని మరి ఈరోజు దేవుని చిత్తాన్ని బట్టి జరిపి ఉన్నాము. గత ఆగస్టు నెలలో ఈ అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ అసోసియేషన్ ద్వారా ఇప్పటికీ 15 కుటుంబాలకు, 15 మంది తెనాలి పట్టణమేమి పరిసర ప్రాంతాల దైవజనుల కుటుంబాలకు సుమారు 1500 రూపాయల ఖరీదు కలిగిన 26 కిలోల మంచి రైస్ బ్యాగ్స్ అందజేయడం జరిగింది. 15 కోటి. ఇది 6వ దఫ. మరి ఈరోజు దైవజనులు నాతాన్ గారు వచ్చారు, అలాగే ఇజ్రాయెల్ గారు వచ్చారు. ఈ కుటుంబాలకు ఇచ్చాము. ఈ అసోసియేషన్ సమావేశం కూడా ఈరోజు జరిగింది. కొన్ని విషయాలు చర్చించాము. గౌరవవేతనం అందజేసినటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు ఈ అసోసియేషన్ ద్వారా కార్యవర్గ సభ్యులు తెలియజేశారు. ప్రతి నెల గౌరవవేతనం అందజేయాలని కూడా ఒక వినతి పత్రం మేము అందజేయబోతున్నాం. ఇంకా అసోసియేషన్ ద్వారా దైవజనులకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరపాలని మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి అసోసియేషన్ కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఈ అసోసియేషన్ దినదినాభివృద్ధి చెంది అనేక మంది దైవ సేవకులకు, ఇది మా గొప్పల కోసం కాదండి, యేసు ప్రభు చెప్పాడు, నీ కలిగిన దాంట్లో పొరుగువాడిని ప్రేమించమని. అంతే తప్ప అధికారాల కోసం, పదవుల కోసం, ఏటి కోసం కాదు, కేవలం సహాయం చేయాలి. నా తమ్ముళ్ళు దైవజనులు అంటే ఈయన మా బావగారు, మా తమ్ముడు రక్త సంబంధికులు, యేసయ్య రక్తంలో కడగబడ్డాం కనుక ఈ సహాయం చేస్తూ ఉన్నాం. ఈ అసోసియేషన్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆనందాన్ని సభాముఖంగా మరి మీడియా పరంగా అభినందిస్తూ దీనికి సహకరిస్తున్న, ఉపయోగపడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమాలు చేయగలగడానికి మనసునిచ్చిన దేవుడిని ఆరాధిస్తూ, ప్రత్యేకంగా అందరు నూతన సంవత్సర శుభాలతో దేవుడు దీవెనకరంగా ఉంచాలని మనసారా కోరుకుంటూ
మంచి ఆలోచన కలిగి ఎంతోమంది పేద పాస్టర్లకి ఈ రీతిగా సహాయం చేయాలనేటువంటి మంచి ఆలోచన ఇచ్చాడు. రాబోయేటువంటి కాలంలో ఇంకా ఎంతోమందికి పేదవారికి సహాయం చేయాలి, మరి యొక్క పరిచర్యని దినదినము ఆశీర్వదించాలి, అభివృద్ధి పొందాలి. ఇంకెంతోమంది సహకారం మరి పాస్టర్ గారికి అందించి పేద పాస్టర్లకు ఎంతోమందికి ఇంకా సహాయం చేసి రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో కూడా ఇంకా అనేక మందికి అందించాలని మరి సహాయం చేసినటువంటి వారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ మరి ఈ పరిచర్యను బహుగా దీవించాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఆనంద్ పాస్టర్ గారికి ఇచ్చిన మంచి మనసును బట్టి వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు నిత్యము వారికి తోడుగా ఉండి ఈ అశిష్యునికి తోడుగా ఉండి నిత్యము దేవుడు నడిపిస్తూ ఇంకా అనేక మంది పేద పాస్టర్లకు. శ్రీ విరాట్ విశ్వకర్మ ఉద్యోగ సంక్షేమ సంఘం తెనాలి వారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ సొసైటీ మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ పిఎస్ఆర్ బ్రహ్మచార్యులు అధ్యక్షత వహించారు. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ గౌరవ అధ్యక్షులు దాములూరి లక్ష్మీకాంతరావు తదితరులు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఎన్జీఓ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుంటముక్కల వెంకట నాగార్జున, కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చక్రధర చౌదరి, కుంచవరం వారాహి అమ్మవారి దేవస్థానం ధర్మకర్త తన్నీరు శ్రీనివాస్ బాబు కలిసి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన సంఘ గౌరవ అధ్యక్షులు నూతలపాటి నాగేశ్వరరావు, 99 సంవత్సరాల వయసు కలిగిన సీనియర్ సభ్యులు పులివర్తి వీర బ్రహ్మంలను ఘనంగా సన్మానించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, దుర్గా కిషోర్, పలువురు విశ్వబ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు. శ్రీ విరాట్ విశ్వకర్మ ఉద్యోగ సంక్షేమ సంఘం తెనాలి వారి నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంఘం స్థాపించి 31 సంవత్సరాలు అయింది. 31 సంవత్సరాల నుంచి సంఘం నడుపుతున్నామండి. తర్వాత ఈ సంఘానికి మాకు అనేక విధాలుగా సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ డిఎల్ కాంతారావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం, తదనంతరం విశ్వబ్రాహ్మణ వృద్ధులకు దుప్పట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దుప్పట్లు వితరణ చేసిన వారు అంటే పొన్నపల్లి రాజేశ్వర్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ విఎస్ఆర్ కాలేజ్ తెనాలి. వారు దుప్పట్లు విశ్వబ్రాహ్మణ వృద్ధులకు స్పాన్సర్ చేసి ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి క్యాలెండర్ ముద్రణకి పూర్తి ముద్రణ వ్యయాన్ని పెద్దలు డిఎల్ కాంతారావు గారు వారే మాకు అందించారు. వారికి కాకతీయ బ్యాంక్ చైర్మన్ దావులూరి చక్రధర చౌదరి గారికి అందరికీ నమస్కారాలు. దాదాపు 31 సంవత్సరాల నుంచి ఈ సంఘం నడుస్తుంది. ఇది 31వ సంవత్సరం. అది దినదినాభివృద్ధి చెందుతూ సభ్యులు అనేక మందిని ఈ సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటూ వారందరికీ కూడా అవసరాలు తీరుస్తూ ఆర్థికంగా తోడ్పడుతూ ఈ సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంఘం ఈరోజు వరకు అనేక మంది సభ్యుల సమూహంతో చాలా చక్కగా నడుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ ఆవిష్కరిస్తారు. అట్లాగే నూతన సంవత్సరానికి 26వ సంవత్సరానికి నూతన క్యాలెండర్ కూడా ఈరోజు ఆవిష్కరించబడింది. అలాగే వచ్చిన సభ్యులకి, పేదలకి అనేక మందికి దుప్పట్లు పంపకం జరుగుతుంది. అలాగే మరి వచ్చే సంవత్సరం కూడా ఈ సంఘం యొక్క ఆదర్శం ఏమిటంటే మరి పేద విద్యార్థులకి విశ్వకర్మ సంక్షేమ సంఘం తరఫున పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు. తెనాల్లో 2 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. విజేతలకు ప్రముఖుల చేత పతకాలను ప్రదానం చేశారు. పతకాలు సాధించిన క్రీడాకారులు జాతీయ పోటీలకు హాజరు కానున్నారు. రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో అత్యధిక పతకాలను సాధించి గుంటూరు జిల్లా క్రీడాకారుల జట్టు ఓవరాల్ ఛాంపియన్షిప్ను సాధించింది. తెనాలి పట్టణంలో 27, 28 తేదీల్లో జరిగిన ఈ పోటీలు ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిశాయి.
మినీ సబ్ జూనియర్ సీనియర్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో అత్యధిక పథకాలను సాధించిన గుంటూరు జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. సెకండ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ను కర్నూలు జిల్లా క్రీడాకారులు సాధించగా తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారుల జట్టు తృతీయ ఛాంపియన్షిప్ను దక్కించుకుంది. పోటీల అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, రాష్ట్ర తైక్వాండో అధ్యక్షులు కృష్ణయ్య, ఎం సాంబశివరావు, కె నాగభూషణం, మునిపల్లి వెంకట హరినాథరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె శ్రీనివాసరావు, కమిటీ చైర్మన్ సహా అన్ని జిల్లాల సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో పథకాలను సాధించిన క్రీడాకారులు జనవరి 18 నుంచి జైపూర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని రాష్ట్ర తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఒక గొప్ప పట్టుదలతో మీరు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పేరు తీసుకురావాలని మీరు చూస్తున్నారో మీ యొక్క కష్టానికి తగ్గట్టు ప్రభుత్వాలు కూడా ఇలాంటి అసోసియేషన్స్ ఇలాంటి ఈవెంట్స్కి మనస్ఫూర్తిగా సహకారం చేసినప్పుడే ఇంకా కూడా నిజమైనటువంటి క్రీడాకారులు బయటికి రావడానికి ఈ దేశానికి మంచి పేరు తీసుకొచ్చే దాంట్లో కూడా ప్రభుత్వం ఒక మంచి మెడల్ కొట్టిన వాళ్ళు సబ్జెక్టుగా రాదు, ఒక మంచి మెడల్ కొట్టడానికి జీరో నుంచి వాళ్ళకి మనం ఇచ్చినటువంటి సపోర్టే గొప్ప సపోర్ట్గా తీసుకుంటూ ఇక్కడ రెఫరీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో టాలెంట్గా ఎంతో ఓర్పుగా సహనంగా ఎక్కడ కూడా ఇంత కూడా పొరపాటు లేకుండా నిజంగా వాళ్ళు పడేటటువంటి తపన కూడా నేను చూశాను. ఇలాంటి ఈవెంట్ జరగడం అనేది నిజంగా జనానికి పెద్ద గర్వకారణంగా నేను తెలియజేస్తూ ఇక్కడ బాగుంది. ఈ ఈవెంట్ ద్వారా ఒక గొప్ప స్పిరిట్ని మనం ప్రదర్శించి ఇవాళ MBBSలో ఒక ఫ్రీ సీట్ సాధించి ఒక గొప్ప డాక్టర్గా కాబోతున్నాను. ఈ రాష్ట్రానికి దేశానికి నేను ఒక గొప్ప సర్వీస్ చేసే దాంట్లో నేను ఈ క్రీడ నాకు ఎంతో ఉపయోగపడిందని చెప్పేసి మనందరి మధ్యలో వచ్చినటువంటి ఈ జిల్లాని మనందరం కూడా అభినందిద్దాం. చెప్పండి. హిందూ సమ్మేళనం ఆవశ్యకతపై జరిగిన సమావేశం విజయవంతంగా ముగిసింది. హిందూ ఐక్యతపై పలువురు వక్తలు మాట్లాడారు. పట్టణ సాలిపేట బస్తీలో ఆదివారం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి పట్టణంలోనూ హిందూ సమ్మేళన కార్యక్రమం జరుపుతున్నారు. ఇందులో భాగంగా తెనాల్లో జరిగిన సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ పట్టణ ప్రముఖ హనుమంత ప్రసాద్, హిందూ చైతన్య వేదిక జిల్లా సహ సంయోజక పొట్టిమూర్తి, విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడు కోట రాజేష్, కార్యదర్శి రామాంజనేయులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. హిందూ సంఘటన, భారతదేశ ఐక్యత ఈ రెండిటి గురించి 100 సంవత్సరాల నుంచి దేశభక్తి, క్రమశిక్షణ ప్రజలకు నేర్పుతున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ శతాబ్ది సంవత్సరం సందర్భంగా సంఘ విస్తరణ కోసం, దేశ ఐక్యత కోసం శతాబ్ది కార్యక్రమాలు చేపట్టింది. దానిలో ప్రథమంగా అక్టోబర్లో ప్రతి బస్తీలో విజయదశమి ఉత్సవాలు జరిగినాయి. దేశవ్యాప్తంగా 90 నగరాల్లో, గ్రామాల్లో 90,000 నగరాల్లో, గ్రామాల్లో విజయదశమి ఉత్సవాలు జరిగినాయి. ఆ తర్వాత సుమారుగా 10 కోట్ల మందికి హిందూ సంఘటన ఆవశ్యకత గురించి గృహ సంపర్కం చేయటం జరిగింది. నవంబర్ నెలలో, డిసెంబర్ నెలలో ప్రతి బస్తీలో, ప్రతి గ్రామంలో హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అన్న ఈ సందేశాన్ని ప్రతి ఒక్క హిందూ దగ్గరికి తీసుకెళ్లడం కోసం ఈ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. హిందూ సమ్మేళనాలు లోకల్గా ఉన్న ప్రజలే తమకు తాముగా గుర్తించి హిందూ సంఘటన ఆవశ్యకతను గుర్తించి జరుపుకుంటున్నారు. తెనాలి నగరంలో మొత్తం 13, చుట్టూత గ్రామాల్లో 6, మొత్తం 19 హిందూ సంఘటన. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం మరింత బాగా పనిచేయాలని ఎన్నికల కార్యక్రమం పర్యవేక్షించిన న్యాయవాది నాయక్ రసూల్ సూచించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2026-27 సంవత్సర నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా మోవ్వా సత్యనారాయణ, కార్యదర్శిగా ప్రసాదం పూర్ణచంద్రరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రం కవిరాజ పార్క్లోని అసోసియేషన్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో న్యాయవాది నాయక్ రసూల్ పర్యవేక్షణలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కొరటాల ఈశ్వర్ చంద్, సంయుక్త కార్యదర్శిగా పుచ్చకాయల కోటిరెడ్డి, కోశాధికారిగా నర్రావుల ఆదినారాయణ, కార్యవర్గ సభ్యులుగా సుగ్గుల రామకృష్ణ, వెంపటి సత్యనారాయణ,
త్రిపురనేని రత్తయ్య, బెనిగళ్ల నారాయణ శివప్రసాద్ ఎన్నికయ్యారు. సమావేశంలో 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు జమా ఖర్చులు నిర్వహించిన కార్యక్రమాలను బాధ్యులు తెలియజేశారు. డిసెంబర్ నెలలో జన్మించిన సభ్యులకు సత్కరించారు. అధ్యక్ష కార్యదర్శులు మొవ్వా సత్యనారాయణ, ప్రసాదం పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు. 2027 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంలో అధ్యక్షులుగా నన్ను, సెక్రటరీగా పూర్ణచంద్రరావు గారిని, ఉపాధ్యక్షులుగా ఈశ్వర్ చంద్ గారిని, ట్రెజరర్గా నర్రావు రాజనారాయణ గారిని, జాయింట్ సెక్రటరీగా కోటిరెడ్డి గారిని, కార్యవర్గ సభ్యులుగా వెంపటి సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, హరిప్రసాద్ గారు, వెనిగళ్ల నారాయణ ప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, వీరందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముందు కూడా ఇంతకంటే కూడా 2020, 24, 25లో చేసిన కార్యక్రమాల కంటే కూడా 26, 27లో సభ్యులందరి సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, అవేర్నెస్ ప్రోగ్రాంలతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. వీటన్నిటికీ కూడా మీ అందరి సహాయ సహకారం కావాలని సభ్యులందరినీ మరీ ప్రార్థించుతున్నాం. రేపు జనవరి 26కి 2026 జనవరి 26కి 20 సంవత్సరాలు నిండుతుంది మన అసోసియేషన్ స్థాపించి. ఆ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుందాం. మీరందరూ కూడా దానికి వచ్చేసి మీ సహాయ సహకారాలు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గారా జయప్రకాష్ను ఏజీకే పాఠశాల పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా సన్మానించారు. స్థానిక చిన్నరావూరులోని 12వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సీనియర్ ప్రిన్సిపల్ జడ్జి కేతావత మోతీలాల్ విచ్చేసి జయప్రకాష్ను దుస్సాలవాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ ప్రిన్సిపల్ జడ్జి మోతీలాల్ మాట్లాడుతూ ఏజీకే పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు గ్యారా జయప్రకాష్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందడం సంతోషకరమన్నారు. తమకు పాఠాలు నేర్పిన గురువు ఈరోజు అవార్డు అందుకోవటం అందరికీ సంతోషంగా ఉందన్నారు. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆయన కోరారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తేజావత శ్రీనివాస్, కేతావత పరశురాం నాయక్, సనావత ప్రసాద్ నాయక్, బాలకృష్ణరాములు, బాలకోటయ్య, చిన్ని, శ్రీను, సురేష్, స్వామి, భవానీ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి మన సార్ గారు వస్తే మా స్కూల్లో పిల్లలు రాపోయినా ఇంటికి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చి స్కూల్ బాగానే జరిగింది. ఇప్పుడు కూడా చాలా బాగుంది మా స్కూలు. ఈ సార్ హోదాలో కానీ అంతకుముందుగా మనం సార్లు చేసిన కానీ ఈ సార్ గారు చేసినంత పని ఎవరు చేయలేదు. స్కూల్ బాగానే చదువుకుంటున్నారు పిల్లలు, ఇంకా పెరుగుతున్నారు. ఒళ్ళే కొద్దిగా స్కూల్లో ఎక్కువ వస్తున్నారు పిల్లలు. ఇప్పుడు రేపటి నుంచి ఇంకొక సార్ గారు వస్తున్నారు. ఆ సార్ గారు కూడా ఈ సార్ గారు చేసినట్టే కంట్రోల్ బాగానే చేస్తున్నారు. పిల్లలకి టైం ప్రకారం తీసుకొస్తున్నారు, స్కూల్కి వస్తున్నారు. సేవాలాల్ లంబాడ సేవా సమితి వారి చిన్నరావూరు సంఘం తరఫున ప్రకాష్ మాస్టర్ గారికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినందుకు ముందుగా అభినందనలు సార్. సార్ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారండి. మా స్కూల్ ఏజీకే మున్సిపల్ స్కూల్ తెనాలి చిన్నరావూరు. అక్కడ పిల్లల్ని అక్కడ చదివే పిల్లలు చాలా పేద పిల్లలు, ఎస్టీ పిల్లలు, మైనారిటీస్ పిల్లలు. వాస్తవంగా వాళ్ళ తల్లిదండ్రులు పనికి వెళ్తే కానీ ఆ పిల్లల్ని స్కూల్కి పంపించే స్టేజ్ వాళ్ళకి ఆ తల్లిదండ్రులది. అయినా సరే మాస్టర్ గారు ఆ పిల్లలు రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బుజ్జగించి కొంచెం భయపెట్టి స్కూల్కి తీసుకొచ్చి అట్లా చేసేవారు. పైగా తన సొంత డబ్బులు, తన జీతం, సార్ గారి జీతం పడ్డప్పుడు కూడా ఆ పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఆ రోజుల్లో, ఇప్పుడు కాదండి, ఆ రోజుల్లోనే పుస్తకాలు, పెన్నులు, పలకలు అట్లాంటివి సార్ సొంత డబ్బులతోటి. నవంబర్ 14న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి రోజు నాకు స్టేట్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే 8th క్లాస్ పిల్లలు ఉన్నారండి. 8th క్లాస్ పిల్లలకి NMMS అని ఉంటుంది, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లో. అనుకోకుండా మనం కరోనా టైం నుంచి వాట్సాప్ గ్రూప్లోను యూట్యూబ్లో చెప్పడం వల్ల 2 రాష్ట్రాల్లోని విద్యార్థులు మన దగ్గర సుమారుగా ఒక 15,000 మంది విద్యార్థులు వాట్సాప్ గ్రూప్లో చేరటం జరిగిందండి. సుమారుగా 25 వాట్సాప్ గ్రూపులు నేను క్రియేట్ చేయడం జరిగింది. సో నేను అనుకోలేదు ఇంతమంది వస్తారని. సో అనుకోకుండా ఏమైందంటే 2024లో 1000 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారండి. ఒక్కొక్క విద్యార్థికి 48,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది.
అంటే సుమారుగా విద్యార్థులకి 5 కోట్ల మనీ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందన్నమాట 4 సంవత్సరాల్లో. ప్రతి సంవత్సరం 12,000 చొప్పున 4 సంవత్సరాలు 48,000 వస్తుందండి అది పాస్ అయితే. దాంట్లో మనకి ఎక్కువగా రీజనింగ్ ఉందండి. మెయిన్ రీజనింగే 90 మార్క్స్ ఉండటం వల్ల నేను కాంపిటేటివ్గా చెప్పడం అది ఇలా ఉపయోగపడటం ఎక్కువ మంది విద్యార్థులు శ్రీకాకుళం, విజయనగరం, కావలి, నెల్లూరు అన్నీ అండి, ఇక ఒక్కటని కాదు అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందండి. సో కాబట్టి అన్ని జిల్లాల్లో కూడాను ప్రకాష్ అన్న అనే ఒక పేరుతో అందరికీ తెలియడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం వల్ల వచ్చింది. నాకు ఈ అవార్డు వచ్చినందుకు మీ అందరూ, మన జడ్జి గారు, పెద్దవాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో చాలామంది శ్రీనివాసరావు గారు ఎప్పుడు స్కూల్ని కనిపెట్టుకునే ఉండేవాళ్ళండి. పెద్దవాళ్ళు అయితే ఎప్పుడు మనకి సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పుడు మన స్కూల్ని కనిపెట్టుకునే ఉండేవాళ్ళు. ఏ అవసరం వచ్చినా కానీ మన దగ్గరకు వచ్చి చేయించుకుంటానే ఉండేవాళ్ళు అండి స్కూల్లో పిల్లల్ని. సో మీ తండా వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఈరోజు నన్ను సన్మానించడానికి నా స్టూడెంట్స్ అందరూ వచ్చారండి. సో అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇంకా నేను మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా నేను ఈసారి రాష్ట్ర స్థాయి కాదు, ఈసారి ఢిల్లీలో అవార్డు తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను గ్యారెంటీగా. సో కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి నేను ఈ స్థితికి వచ్చానండి. సో ఫస్ట్ పోస్టింగే నాకు తండాలో తీసుకున్నా. ఎందుకు తీసుకున్నానంటే రేపటి నుంచి వస్తా, ట్రాక్ పక్కనే ఉందన్నారు, నేను తీసుకున్నానండి. సో నాకు చాలా ఆనందం. సో ఈరోజు మీ అందరూ వచ్చి నన్ను సన్మానించినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిని గంజాయి రహిత ప్రాంతంగా చేయటమే లక్ష్యం, డీఎస్పీ జనార్దన్ రావు. చిత్రకారుడు వెంకటకృష్ణకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఘన సన్మానం. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలను విజయవంతం చేయండి, సిఐటియు నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు. పలు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్, సెల్ ఫోన్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లతో షుగర్ వ్యాధికి దూరం, డాక్టర్ శారద. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.